వందే శంభుమమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవక్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ఇదా అయిపోయిందా? ఓంకారమంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతు యోగినః కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమః. నమస్తే దేవదేవేశ, నమస్తే పరమేశ్వర, నమస్తే వృషభారూఢ నకారాయ నమో నమః. మహాదేవం మహాత్మానం మహాపాతకనాశనం మహాపాపహరం వందే మకారాయ నమో నమః. శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహకారణం శివమేకం పరం వందే శికారాయ నమో నమః. వాహనం వృషభోజస్య వాసుకి కంఠభూషణం వామి శక్తిహరం వందే వకారాయ నమో నమః. యత్ర కుత్ర స్థితం దేవం సర్వవ్యాపినమీశ్వరం యల్లింగం పూజయేన్ నిత్యం చకారాయ నమో నమః. 2026 సంవత్సరం ఆగస్టు నెల 7వ రాశి తులారాశి. ఈ తులారాశి కూడా చెప్పాలి అంటే 5 గ్రహాలు బాగున్నాయి. ఈ 5 గ్రహాలు బాగుండటం చాలా విశేషం. రవి బుధులిద్దరు కూడా కలిసి ఉండటం బుధాదిత్య యోగం, చాలా మంచి యోగం. తర్వాత శని బాగున్నాడు, కేతు బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు. వివాహం కావటానికి బాగా అవకాశం ఉంది. మీరు కోరిన కోరికలను కూడా తప్పనిసరిగా తీరే రోజు వచ్చినాయి. మరి వ్యాపారం చాలా బాగుంటుంది. చదువుకున్న వాళ్ళు మంచి ర్యాంకులో పాస్ అవుతారు. మంచి ఉద్యోగం వస్తుంది. విదేశాలకు వెళ్ళటానికి చాలా అవకాశం ఉంది. ఎప్పుడు కూడా ప్రతి వ్యక్తికి కూడా ఒక్కోసారి చాలా మంచి రోజులు వస్తాయి. ఈ మంచి రోజుల్ని సరిగ్గా ఉపయోగించుకోవాల్సిన అవసరం ప్రతి వాళ్ళకి కూడా ఉంది. ఏమవుతుందంటే లేని రోజేమో లేదో అని ఏడుస్తారు. మరి అవతల వాళ్ళు బాగున్నారు, నేను బాగాలేదు అనుకుంటాడు. బాగున్నప్పుడు అహంకారపడతాడు. అహంకారపడి నా అంతవాడు ఎవరు, నా అంత గొప్పవాడు ఎవరు, మిగతా వాళ్ళందరూ వీళ్ళంతా ఎదవలు అనుకుంటాడు. కానీ అట్లాంటి అహంకారం ఉన్నప్పుట భగవంతుడు పరీక్ష చేస్తాడట. ఒక గుడ్డివాడు కర్ర పట్టుకొని కర్ర నేలనట్ట పొడుస్తూ పోతున్నట్ట. పోతుంటే వీడు అనుకున్నట్ట, ఈ అహంకారం ఉన్నవాడు, అదే వీడు కళ్ళు లేవు, రెండో మనిషి లేకుండా వెళుతున్నాడు, ఎట్టా పోతున్నాడా, నేను కూడా కళ్ళు మూసుకొని నేను కూడా వెళ్తాను అని బయలుదేరట. ఈ గుడ్డివాడేమో కర్ర పొడుచుకుంటూ వెళ్ళాడు, ఈ మంచివాడేమో కళ్ళు మూసుకొని వెళ్ళాడు. వీడి అహంకారానికి భగవంతుడు ఏం చేశాడంటే ఒక బంగారపు మూట దారిలో పడేశాడు. వీడు కర్ర అట్ట పొడుచుకుంటూ పోతుంటే ఈ కర్రకి బంగారపు మూట దొరికింది. ఈ కళ్ళున్నవాడు కళ్ళు మూసుకొని మూటకి యువతల పక్కగా వెళ్ళిపోయినాడు. వాడేమో గుడ్డివాడు బంగారపు మూట తీసుకొని వెళ్ళాడు. మంచివాడు కళ్ళుండి కూడా బంగారాన్ని పొందలేకపోయినాడు. ఎందుకంటే ఈ జాతకం చెప్పేది దేనికనేది ఆలోచించాలి. నీకు ఎప్పుడు కూడా మంచి టైం వచ్చినప్పుడు అహంకారపడదు. నా అంత వాళ్ళు లీడ్ అనుకోవద్దు, ఇక నాకు మిగతా వాళ్ళతో పని ఏమిటని అహంకారపడద్దు. అట్లాంటి అహంకారాల పట్టడం చేత చివరికి ప్రతి వారికి కూడా కష్టం అనేది ఖచ్చితంగా వస్తుంది. ఎంత డబ్బు నా ఒక్కొక్కరికి ఏమవుతుంది, 1 కోటి రూపాయలు ఉన్నవాడు కాదు, 2 కోట్లు ఉన్నవాడు కూడా
ఏదో ఒక పెద్ద జబ్బు వస్తుంది, ఒక పెద్ద మేజర్ ఆపరేషన్ జరుగుతుంది, 2-3 కోట్లు ఖర్చు అవుతాయి. చివరికి ఎట్లాగా బతుకుతాడు. బతికేటప్పటికి ఒక్క రూపాయి ఉండదు. నీకు 3 కోట్లు ఉన్నాయని గర్వపడ్డావు కదా, అంతా అయిపోయిన తర్వాత ఏమైంది? చేయి దాపి అడగాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు ఏం చేస్తారు? ఉన్న రోజు వీడికి కళ్ళు కనపడలేదు, వీడికి ఎందుకు దానం చేయాలి అనేటువంటి మనస్తత్వం కలుగుతుంది. ఇట్లా చాలా మందిని చూశాను నేను. ఎప్పుడు కూడా ధనమిచ్చిన మదమిచ్చును, ధనమిచ్చిన మదమిచ్చును, మదమిచ్చిన దుర్గుణంబు మానక హెచ్చును, ధనముడిగిన మదముడుగును, మదముడిగిన దుర్గుణంబు మానురాడు. చేతిలో ఉన్నదాన్ని పోగొట్టుకుంటే తర్వాత నిన్ను ఆదరించేవాడు ఎవ్వడు ఉండడు. కాబట్టి ఈ తులారాశి వాళ్ళ పరిస్థితి చాలా బాగుంది. ఎక్కడా గర్వపడద్దు, జాగ్రత్త పడండి. డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. దానికి తగినటువంటి దోషాలు ఏమన్నా ఉంటే దానికి తగినటువంటి ఉపశాంతి చేసుకోండి. అట్లా చేసుకుంటే మీకు ఏ సమస్య, ఏ ఇబ్బంది, ఏ కష్టము, ఏ నష్టము కూడా రాదు. తర్వాత ఈ సంవత్సరం చెప్పాలంటే ప్రతి రాశికి కూడా కాలసర్ప దోషం పడ్డది. ఈ కాలసర్ప దోషం వల్ల చాలా నష్ట కష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. కాబట్టి వీటి నుంచి బయటపడాలి అంటే చాలా అవసరం. కాబట్టి ఈ తులారాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. అంతా బాగుంది కదా అని నమ్మద్దు, అంతా బాగుంది కదా అని పొరపాటు పడద్దు. ఎందుకంటే ఈ రోజుల్లో చాలా సమస్యలు ఎక్కువగా వస్తూ ఉన్నాయి. పోతూ ఉండగా ఎదురొచ్చి గుద్ది ఏమంటాడు? చూసిన అపోవయా అంటాడు. వాడు వచ్చి మళ్ళీ గుద్దాడు, కళ్ళు పెట్టుకున్నాడు అంటాడు. మనం నడిచిపోయే వాళ్ళని బండి తీసుకొచ్చి గుద్ది కళ్ళు సరిగ్గా పెట్టుకుని పో అంటాడు. మనకు కాలు ఇరిగినా చెయ్యి ఇరిగినా వాడికి ఏం సంబంధం లేదు. ఇట్లా పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి ఇది పరాభవనామ సంవత్సరం. ఎంత మంచివాడికి కూడా పరాభవం జరిగేటువంటి రోజులు కనపడుతున్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. అట్లా మీ జాతకం చూపించుకోవాలంటే నా పేరు పంగులూరి లక్ష్మీనారాయణ శాస్త్రి. నా ఫోన్ నెంబరు 6300061241. ఇంకో నెంబరు 7801071946. ఈ 2 నెంబర్లలో ఏ నెంబర్కి ఫోన్ చేసినా తగిన ఫీజు తీసుకొని మీ జాతకం సంపూర్ణంగా చెప్పటం జరుగుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా మనకు ఎంత అవసరం అంటే, అన్నం తినాలి అంటే ఉప్పు చాలా చౌక, ఉప్పు కావాల్సినంత దొరుకుతుంది. కిలో బియ్యం మాత్రం ఖరీదు ఎక్కువ. కిలో ఉప్పు మాత్రం, కిలో బియ్యం ఖరీదు పెడితే 5 కిలోలు 10 కిలోల ఉప్పు వస్తుంది. కానీ కిలో ఆ ఉప్పు, 1 కిలో ఉప్పు తింటున్న వేస్తే మనం తినగలుగుతామా? పనికిరాదు. అట్లాగే మనం ఎప్పుడు కూడా తినే పదార్థాల్లో ఉప్పు ఎంత అవసరమో అదే విధంగా మనం ఏం చేయాలి? జాతకం అంత అవసరం. ఈ జాతక రీత్యా ఎక్కడ ఏ రకమైన సమస్య, ఎప్పుడు నీకు సమస్య వస్తుంది ముందు తెలుసుకోవాలి. ముందు తెలుసుకొని జాగ్రత్త పడితే ఎటువంటి ఇబ్బంది కూడా జరగదు. కాబట్టి నేను చెప్పేది బాగా ఆలోచించుకొని మీరు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. ఒకటే చెబుతున్నా, ఇల్లు కట్టాలండి, నేల చాలా గట్టిది, కంకర నేల కాదా అని ఫౌండేషన్ లేకుండా ఇల్లు కడితే 3వ రోజు పడిపోతుంది. ఫౌండేషన్ ఖర్చు ఆలోచిస్తే ఇల్లు పడిపోతుంది. అట్లాగే ప్రతి సంవత్సరం కూడా మీ యొక్క జాతక రీత్యా జాతకం ఎట్లా ఉందో చూపించుకుంటే మీకు నష్టం అనేది లేకుండా మీరు అన్ని విధాలా బాగుంటారు. స్వస్తి.